హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య నా వ్లాగ్స్ అయితే తీయడం అవ్వలేదండి. సో ఇక నుంచి అయితే నేను కంటిన్యూ చేస్తాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల వ్లాగ్స్ అయితే తీయలేకపోయాను, కానీ మళ్ళీ వచ్చాను కదా. సో ఏదైనా స్పెషల్ చేయాలనిపించింది, అందుకోసం ఈరోజు కుకింగ్ వీడియో అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో కుకింగ్ వీడియో అనగానే ఏదైనా స్పెషల్గా ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి నేను చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే నేను ఇప్పుడు మీకు అందరికీ చూపించబోతున్నాను. ఎంత సింపుల్ అంటే మనకి ఇప్పుడు వరకు కుక్ చేయడం కూడా రాదు అన్న వాళ్ళు కూడా ఈ రెసిపీని చూస్తే తప్పకుండా బిర్యానీని అయితే కుక్ చేసేయగలుగుతారు. అంత సింపుల్గా ఉండే రెసిపీని అయితే నేను చూపించేస్తున్నాను. సో డెఫినెట్లీ అందరూ కూడా చూసి ట్రై చేయండి, మీ అందరికి కూడా నచ్చుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. ముందుగా మనం చికెన్ అయితే బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా? సో ముందుగా ఇందులో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1.5 నుంచి 2 స్పూన్స్ వరకు కారంని యాడ్ చేయండి, అంటే ఇది మీ స్పైసీని బట్టి యాడ్ చేసేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఇందులో కొద్దిగా మాత్రమే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనం కుక్ చేసేటప్పుడు ఇంకా సాల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి. మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని ఇందులో యాడ్ చేసుకోండి. దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా పట్టేలాగా మనం బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మనం ఈ మసాలాన్ని పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే చికెన్ అన్నది మనం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పుతో పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను. చిన్న కప్పుతో అంటే ఒక 2 to 3 స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఈ పెరుగు కూడా చికెన్ అంతటికీ పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. సో బాగా పడితేనే టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం మినిమం 1/2 అవర్ వరకు అయినా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసేసుకుందాము. ఈ లోపు మనం బిర్యానీని రైస్ని నానబెట్టేసుకుందాం. సో ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను, అందులో నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు 1 గ్లాస్ అంటే 1/2 కేజీ లెక్క అన్నమాట. సో అందుకే 2 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్ని తీసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళు వేసి కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు వాష్ చేయకూడదండి, బిర్యానీ యొక్క ఫ్లేవర్ అన్నది పోతుంది. సో దీన్ని మినిమం ఒక 1/2 అవర్ అయితే నానబెట్టేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ నానబెట్టుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఈ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడైతే బిర్యానీని కడాయిలో చేద్దాం అనుకుంటున్నాను, అందుకే కడాయి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇప్పుడు నెయ్యి అన్నది బాగా కరిగింది కదా. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అంటే ఏంటో అనేసుకోకండి, ఓన్లీ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచి, షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అలాగే నల్ల మిరియాలు ఉంటాయి కదండి ఇవన్నీ కంపల్సరీగా వేయాలి అని అయితే లేదండి. మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో దాన్ని చూసుకొని వేసుకోండి. అన్నీ కూడా 1-2 వేసుకోండి. మిరియాలు మాత్రం ఒక 4-5 వేసుకోండి. అలాగే లవంగాలు కూడా ఒక 4 వేసుకోండి. సో ఇలాగా స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ స్పైసెస్ యొక్క ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి పడుతుంది కదండి, అందుకోసమే ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద సైజులో ఆనియన్ని తీసుకున్నాను, దాన్ని ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. సో ఒకటైతే సరిపోతుందండి, ఎక్కువ అయితే యూజ్ చేయట్లేదు. అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని నేను పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం త్వరగా కుక్ అవ్వడం కోసం నేను ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అన్నవి త్వరగా కుక్ అవుతాయి. నాకు ఈ ఆనియన్స్ అన్నది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి బిర్యానీకి ఈ ఆనియన్ యొక్క ఫ్లేవర్ బాగా పడుతుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి.
సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజ్ టమాటా తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని టమాటా మగ్గినంత వరకు కుక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ టమాటా ఇష్టం లేకపోతే టమాటాని స్కిప్ చేసేయచ్చు. ఓకే, సో ఈ విధంగా కుక్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు చికెన్లో ఒక 1.5 స్పూన్ వేసాం కదండి, ఇక్కడ ఒక 1.5 స్పూన్, టోటల్లీ 3 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యూజ్ అవుతుంది. సో దీని యొక్క పచ్చివాసన పోయినంత వరకు మనం దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. కావాలంటే ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం కుక్ చేసేసుకోవాలి. చూడండి, మసాలాలు అయితే బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒకసారి మసాలాన్ని కలుపుకుందాము. సో ఇప్పుడైతే ఇందులోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఈ చికెన్కి ఆ మసాలా మొత్తం పట్టే విధంగా మనం బాగా కలిపేసుకోవాలి. చికెన్ అన్నది మనం యాడ్ చేసిన వెంటనే హై ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలండి. అప్పుడే ఆ మసాలా అన్నది చికెన్కి బాగా పడుతుంది. సో ఈ విధంగా కలుపుకుంటూ మనం చికెన్ అయితే కుక్ చేసుకోవాలి. కింద ఏంటి మాడుతుంది అని అనుకోకండి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీనికోసం మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నె ఏదైతే ఉందో దాంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఆ మసాలా ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా సో ఇందులో యాడ్ చేసేస్తే కనుక కిందన అడుగంటుకున్న మసాలా కూడా మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకుందాము. మనం మూత పెట్టి కుక్ చేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలండి. సో ఇలా కుక్ చేసిన తర్వాత చూడండి, మొత్తం మనకి వాటర్ అన్నది బయటకు వచ్చింది చూసారా. చికెన్కి ఆల్రెడీ మనకి వాటర్ అయితే ఉంటుంది కదా. సో కుక్ చేయడం వల్ల మనకి ఇలా గ్రేవీ లాగా అయితే వస్తుంది. సో ఏంటి ఎక్కువ గ్రేవీ ఉంది అని మాత్రం అనుకోకండి. ఇది మనకి ఎంత గ్రేవీ ఉంటే అంత మంచిదన్నమాట. సో ఆ బిర్యానీకి బాగా అంటుతుంది. సో ఇక్కడ మనకి చికెన్ ఎంతవరకు కుక్ అయిందో మనం చూద్దామా. చూడండి, ఈ విధంగా మనకి 70% వరకు అయితే చికెన్ అన్నది కుక్ అవ్వాలి. సో ఇంకొక 2 మినిట్స్ నేను దీన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోండి. ఇది మాత్రం కంపల్సరీగా యాడ్ చేయండి. నేను ఇందాకలే చెప్పాను కదా. సో బిర్యానీలోకి ఈ 2 మాత్రం బాగా ఇంపార్టెంట్, మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. అందుకోసమే కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. సో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందాము. సో చూసారు కదండి, చికెన్ అన్నది బాగా కుక్ అయిపోయింది కదా. గ్రేవీ అదిరిపోయింది కదండి. గ్రేవీయే కాదు, బిర్యానీ కూడా ఇంకా బాగా అదిరిపోతుంది. చూసారు కదా, చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి బిర్యానీ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒకసారి నేను ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఏదైతే గ్రేవీ వచ్చిందో దానికి మనం అంచనాగా వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ గ్రేవీ వచ్చిందా, హాఫ్ గ్లాస్ గ్రేవీ వచ్చిందని ఒక అంచనాగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం బిర్యానీ రైస్ని అయితే యాడ్ చేసేసుకుందాము. మొత్తం బిర్యానీ రైస్ని పైన యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ గ్రేవీ ఏదైతే ఉందో బిర్యానీ రైస్కి పట్టే విధంగా మనం ఒకసారి కలుపుకోవాలి. కానీ కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే రైస్ అన్నది విరిగిపోతుంది. ఎందుకంటే బాగా నాని ఉంటుంది కాబట్టి మనం కలిపేటప్పుడు రైస్ అన్నది విరిగిపోయింది అనుకోండి, మనకప్పుడు బిర్యానీ అనేది బాగా రాదు. సో ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ మెజర్మెంట్ వచ్చేసి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి. నేను ఇందాకలో మెజర్ చేసుకోండి అన్నాను కదా గ్రేవీ. ఎందుకు అన్నానంటే నాకు ఇక్కడ గ్రేవీ అన్నది 1 గ్లాస్ వచ్చింది కాబట్టి నేను 4 గ్లాసెస్ వాటర్ ప్లేస్లో నేను 3 గ్లాసెస్ మాత్రమే వేస్తున్నాను. ఇంకో గ్లాస్ గ్రేవీ ఉంటుంది కాబట్టి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందాక మనం కొంచెమే యాడ్ చేసాము, తర్వాత యాడ్ చేస్తామని చెప్పాను కదా. అందుకే ఇప్పుడు మనం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం హై ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలండి. మనకి వాటర్ అన్నది కొంచెం అబ్జర్వ్ అయిపోతుంది అన్న టైంలో అప్పుడు మనం దీంట్లోకి మూత పెట్టేసుకొని ఒక 5 to 7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి.
దాన్ని అయితే అస్సలు కదపకూడదు, మూత కూడా తీయకూడదండి. లో ఫ్లేమ్లో మాత్రం 5 to 7 వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెనం తీసుకోవాలి. ఏదైనా పాత పెనం ఉంటే చూసుకోండి, లేదంటే దోశల పెనం అయినా పర్లేదు. తీసుకున్న తర్వాత పెనాన్ని ఒక బాగా హీట్ చేసేసుకోండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం బిర్యానీ చేసుకున్నామో దాన్ని పైన వేసుకొని ఫస్ట్ 5 minutes ఒక హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సిమ్లోకి మార్చేసుకొని ఒక 5 to 7 minutes వరకు మాత్రమే లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. తర్వాత ఒక 15 minutes వరకు దాన్ని కదపకండి. దాని తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీగా ఉండే చికెన్ బిర్యానీ అదిరిపోతుంది. మీరందరూ టేస్ట్ చేసి తప్పకుండా నాకు చెప్పండి. సో బిర్యానీ అయితే మీ అందరికీ నచ్చింది కదండి. సో నచ్చితే కనుక మీరేం చేయాలి, ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే కనుక నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీ అందరికీ షేర్ చేసుకోగలను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.